ఓం నమః శివాయ. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశ గడియలనేవి ప్రారంభం ఎప్పుడు, ముగింపు సమయం ఎప్పుడు, అసలు క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత ఏమిటి, ఆ రోజు ఏమి చేయాలి, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. క్షీరాబ్ది ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుక ద్వాదశి అంటారు. ఈరోజు ఉసిరి చెట్టుని విష్ణుమూర్తిగాను, తులసిని లక్ష్మీదేవిగాను భావించి పెళ్లి జరిపిస్తారు. అయితే ఈ ద్వాదశి గడియలనేవి 12వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:22 ప్రారంభమైంది. మరలా నవంబర్ 13వ తేదీ ఉదయం 10:02 ముగుస్తుంది. కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి తులసి పూజని చేసుకోవాలి అనుకునేవారు నవంబర్ 13 10:02 చేసుకోవాలి ఉదయం పూట. ఎందుకంటే ఉదయం పూట వరకే ఆ గడియలు ఉన్నాయి, బుధవారం వరకే ఉన్నాయి. కాబట్టి తులసి పూజ చేసుకోవాలి అనుకునేవారు నవంబర్ 12వ తేదీ మంగళవారం సాయంత్రం 5:45 నుంచి 6:50 చేసుకోవాలి. తులసి పూజ మనము ఎక్కువగా చాలామంది సాయంత్రం పూటే చేసుకుంటారు. అలా చేసుకోవాలి అనుకునేవారు మంగళవారం నవంబర్ 12వ తేదీనే చేసుకోండి సాయంత్రం పూట. అలా కాకుండా ఉదయం పూట చేసుకునే వాళ్ళు నవంబర్ 13 బుధవారం 10:02 చేసుకోవాలి. మనము ఈ 2 రోజులలో పూజ చేసుకుంటాము. నవంబర్ 12 మంగళవారం అయితే సాయంత్రము, నవంబర్ 13 బుధవారం అయితే ఉదయము చేసుకోవాలి. అయితే ఈ క్షీరాబ్ది ద్వాదశి తులసి పూజ చేసుకునేవారు కంపల్సరిగా ఉసిరి మొక్కను తులసి మొక్కలో ఉంచి వాళ్ళిద్దరికీ కూడా వివాహం జరిగినట్లుగా మనము పూజ చేసుకోవాలి. ఒకవేళ ఉసిరి మొక్క మాకు దొరకలేదు అనుకునేవారు వెంకటేశ్వర్ల స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటో పెట్టుకోనైనా సరే ఈ పూజను చేసుకోవచ్చు. లేదా శ్రీకృష్ణుడు రాధ ఉన్న ఫోటో అయినా కూడా అక్కడ మనం తులసి చెట్టు దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఈరోజు మనము పూజ అనేది ఇంట్లో చేయడం కన్నా బయట తులసి కోట దగ్గర చేస్తే చాలా మంచిది. ఈరోజు మనము తులసి కోట దగ్గర వరిపిండితోటి ముగ్గు పెట్టుకొని లక్ష్మీదేవి పాదాలు, విష్ణుమూర్తి పాదాలు వేసుకోవాలి. ఎందుకంటే వారిద్దరూ కూడా మన ఇంటికి వచ్చినట్లుగా వారి ఇరువురి పాదాలను మనము వరిపిండితో వేసుకోవాలి. ఈరోజు మనము తులసి కోట దగ్గరే ఈ పూజ ఎందుకు చేయాలి అంటే విష్ణుమూర్తి యోగ నిద్రలో మేల్కొని భూలోకానికి బృందావనంలో ఉన్న తన ప్రియురాలు అయినటువంటి తులసీమాతను కలవడానికి వస్తారట. అందుకే వారిరువురి కళ్యాణం జరుపుతాము మనము. ఈరోజు ఖచ్చితంగా ఉసిరి దీపాలనేవి పెట్టుకోవాలి. ఉసిరికాయను ప్రసాదంగా తీసుకోవాలి. ఈరోజు మనము ఉసిరికాయ హల్వాని కూడా చాలామంది ప్రసాదంగా చేసి పెడుతూ ఉంటారు. ఇక క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి, బృందావన ద్వాదశి అంటారు. క్షీరాబ్ది ద్వాదశి వ్రతము హిందూ సాంప్రదాయంలో పవిత్రమైన వ్రతమని భావిస్తారు. ఇది కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశి రోజున జరుపుకుంటారు. ఈరోజు మొత్తము కూడా శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ పర్వదినాన్ని ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి దేవతలను ఆరాధించడానికి భక్తులు నిర్వహిస్తారు. ఈ రోజున చేసే పూజలు, వ్రతాలు శ్రీ మహావిష్ణువు కృపను సంపాదించడానికి, అలాగే కుటుంబ సౌఖ్యం, సౌభాగ్యాన్ని పొందడానికి సాక్షాత్కార ఫలితాలను ఇస్తాయి. పూర్వం కృతయుగంలో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేసింది ఈరోజే అన్నమాట. అందుకే దీన్ని క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి అని పేర్లు. శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు,
వివాహం చేసుకున్నది కూడా ఈరోజే. ఈరోజు ఇంటి వద్ద ఉన్న తులసి కోట వద్ద శ్రీ మహావిష్ణువును లక్ష్మీకి సమానురాయులైన తులసిని పూజించవలెను. పూర్వం ధర్మరాజు రాజ్యం పోగొట్టుకొని తమ్ములతో కూడి వనమునందు ఉన్నప్పుడు వ్యాసుల వారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుణ్ణి ధర్మరాజు మనుషులకు సర్వకామములు ఏ ఉపాయము చేత సిద్ధించునో సెలవివ్వండి స్వామి అని అడుగగా, వ్యాసుడు, నాయన, ఈ విషయమునే పూర్వము నారద మహముని బ్రహ్మనడగగా అతడు సర్వకామ ప్రథమములగు వ్రతము చెప్పినాడు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు పొద్దుగూకిన తరువాత పాలసముద్రము నుండి లేచి శ్రీ మహావిష్ణువు సమస్త దేవతల తోడున, మునుల తోడున, లక్ష్మీ తోడున బృందావనముకు వచ్చియుండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా, ఏ మానవుడైతే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో దేవతలతో కూడి బృందావనం వేంచేసి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానం చేయునో వాని సర్వ పాపములు వీడి నా సాయుధ్యమును పొందురు అని శపథము చేసినాడు. కావున పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు ఈ వ్రతమును ఆచరించి శుభఫలములు విజయములు పొందెను. క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి వ్రత విధానం. ఉదయాన్నే స్నానం చేసి శుచిగా ఉండాలి. దీపారాధన చేయాలి. దానికోసం దీపం వెలిగించి విష్ణువు లక్ష్మీదేవి సమక్షంలో పెట్టాలి. విష్ణుదేవుడి సమక్షంలో పాలు, తులసీ దళాలు సమర్పించి ప్రత్యేక పూజ చేయాలి. ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి వివాహం నిర్వహించడం ద్వారా కుటుంబంలో సౌభాగ్యం కలుగుతుందని, వివాహ బంధం శ్రేయస్సుగా ఉండాలని భక్తులు విశ్వసిస్తారు. తులసి మొక్కను శ్రీ మహావిష్ణువు రూపమైన శాలిగ్రామంతో వివాహం చేస్తారు. తులసి వివాహం చేసిన వారు పాప విమోచనం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇంతటి విశిష్టమైన ద్వాదశి తులసి పూజను మనమందరం కూడా చేసుకొని ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుదాం. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.